హలో అండి, వెల్కమ్ టు మీ క్రిష్. ఈరోజు బచ్చల కూర చింతపులుసుతో కూర చేద్దాం. ముందుగా ఉల్లిపాయలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత బచ్చల కూరని శుభ్రంగా కడిగి వాటిని కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఈ విధంగా జల్లిగిన్నెకి వేసుకోవాలండి. నీళ్ళన్నీ పడిపోతాయి కదా. తర్వాత మనం చింతపులుసు అనుకున్నాం కాబట్టి ముందుగా కొంచెం చింతపండుని ఒక గిన్నెలో నానబెట్టుకొని పక్కన పెట్టుకోండి. అది నానేంత వరకు ఒక 5 నిమిషాలు పక్కన పెట్టుకోండి. తర్వాత ఒక స్టవ్ ఆన్ చేసి దానిపైన ఒక గిన్నె పెట్టండి. గిన్నె పెట్టిన తర్వాత దానికి సరిపడా ఆయిల్, ఒక గిన్నె ఆయిల్ వేసుకోండి. తర్వాత వేడొచ్చిన తర్వాత ముందుగా ఉల్లిపాయలు వేసుకోండి. తర్వాత ఒక 2 నుంచి 3 ఎల్లిపాయలు కూడా దంచి నూనెలోనే ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేయడం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగాక కొంచెం పసుపు కూడా వేసుకొని ఈ విధంగా గరిటతో తిప్పుకోండి కలిసేంత వరకు. తిప్పిన తర్వాత అది కూడా మగ్గిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకుని పెట్టుకున్న బచ్చల కూరను వేసుకొని ఈ విధంగా మూత పెట్టేయండి. అది కొద్దిసేపు అయిన తర్వాత మూత ఓపెన్ చేస్తే మగ్గిద్ది కదా. మగ్గిన తర్వాత ఈ విధంగా గరిటతోటి మొత్తం కలిసేంత వరకు తిప్పుతూ ఉండండి. ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు ఇలా తిప్పండి. తిప్పుతూ ఉన్నప్పుడు అది ఆకంతా మగ్గిపోయింది కాబట్టి మంచిగా కనిపించింది. తర్వాత ఈ విధంగా బాగా మగ్గనివ్వండి. మగ్గనిచ్చాక కొంచెం ఉప్పు వేసుకోండి. మీకు టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. తర్వాత దాన్ని కూడా ఒక 2 నిమిషాలు తిప్పిన తర్వాత ఒక 2 నిమిషాలు ఆగి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఏం చేస్తారంటే దాంట్లో ఉన్న చింతకాయ తొక్కును తీసేసి ఆ రసాన్ని ఆ విధంగా తయారు చేసుకొని బచ్చల కూరలో పోసేయండి. అంతే, ఎంతో టేస్టీ చింతపండు బచ్చల కూర పులుసు రెడీ. అయితే ఇది తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.